హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న బీఆర్ఎస్ బహిరంగ సభ జరగనుంది. ఈ సందర్భంగా సభ ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్యేలు సతీష్ కుమార్, పెద్ది సుదర్శన్ రెడ్డి, మాజీ ప్రణాళికా సంఘం అధ్యక్షులు వినోద్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రజతోత్సవ సభకు అనూహ్య స్పందన వస్తుందని అన్నారు. 1200 ఎకరాల్లో సభ ఏర్పాట్లు జరుగుతున్నట్లు చెప్పారు. ఇక ఇతర జిల్లాల నుండి వచ్చే వాహనాల కోసం పార్కింగ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు సన్నద్ధం చేశామని, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఎల్కతుర్తి మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి ఈ సభ ప్రజాస్పందన చాలా గొప్పగా ఉంది. మేము వివిధ జిల్లాల్లో మా నాయకత్వం పెడుతున్నటువంటి సమావేశాల్లో మేమొస్తాం అని చెప్పి విపరీతమైనటువంటి డిమాండ్ ఉంది. అయితే అంత దూరం మహబూబ్ నగర్ జిల్లా చివరి నుంచి ఇక్కడి వరకు కానీ, లేకపోతే ఆదిలాబాద్ జిల్లా నుంచి కానీ, ఖమ్మం జిల్లా దూరం నుంచి వచ్చే వాళ్ళకందరికీ కూడా ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉండకూడదని చెప్పి ఇటువైపు వచ్చేటువంటి అన్ని రహదారులను కూడా చిన్న ఆటంకాలు ఏమన్నా ఉన్నప్పుడు కూడా వాటన్నిటిని కూడా క్లియర్ చేసేస్తాం. కాబట్టి వాహనాలు చాలా క్లియర్గా ఏ సమస్య లేకుండా సభాస్థలానికి వచ్చే విధంగా తీర్చిదిద్దడం జరిగింది. మా మిత్రులు గత 10-15 రోజుల నుంచి ఇక్కడ వీటి పైన ఏర్పాట్లన్నీ కూడా ముమ్మరంగా చూస్తున్నారు. ఎల్కతుర్తి మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి ఈ సభ ప్రజాస్పందన చాలా గొప్పగా ఉంది. మేము ఎల్కతుర్తి నుంచి స్టార్ట్ అవుతుంది మన మీటింగ్ గ్రౌండ్ అనేది. దాదాపు 1200 ఎకరాల దాకా ఇక్కడ మీటింగ్ కోసం సేకరించడం జరిగింది. దీంట్లో ఎల్కతుర్తిలో హన్మకొండకి వెళ్ళి వచ్చే పార్కింగ్, అదేవిధంగా కరీంనగర్ నుంచి వచ్చే పార్కింగ్, అదేవిధంగా సిద్దిపేట అంటే ఇతర జిల్లాలో దానికి అటాచ్ అయిన జిల్లాలో కూడా వచ్చే పార్కింగ్ కోసం కూడా బ్రహ్మాండమైన స్థల సేకరణ జరిగింది. దాని గురించి కూడా ఏ విధంగా వచ్చిన వాహనం అల్కగా పార్కింగ్ చేసుకునేటట్టు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రోడ్స్ దిగేసి ఇమీడియట్గా ఇక్కడ ఏమాత్రం ఇబ్బంది లేకుండా వచ్చే ట్రాఫిక్ అటు ఇటు పోయే ట్రాఫిక్ కూడా ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఫినిషింగ్ టచ్కి వచ్చింది. నిన్నటికెళ్ళి డైస్ కార్యక్రమం కూడా ప్రారంభించడం జరిగింది. దాదాపు ఈ డైస్ 150x100 ఫీట్ల 150 ఫీట్లు 100 ఫీట్ల అడ్డంతో ఈ డైస్ రాబోతుంది. అక్కడ మాకు వర్క్ కూడా జరుగుతున్నది. దాదాపు 500 మంది డైస్ మీద కూర్చునేటట్టు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తన ముఖ్య నాయకులు, రాష్ట్ర నాయకులు, అదేవిధంగా కేసీఆర్ గారు సూచించినట్టు ఎవరెవరైతే వారందరినీ కూడా డైస్ మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి ఎల్కతుర్తి నుంచి స్టార్ట్ అవుతుంది మన మీటింగ్ గ్రౌండ్ అనేది.